బుక్కులన్నా తెరిచి ముందర చదువుకునేదేం లేదు, మళ్ళీ ముందర తీసి పెడితే చాలన్నమాట. ఎదుగోండి, మన దగ్గర కసువు నూకడానికి ఏ ఎలక్ట్రిక్ మిషన్లు, వాషింగ్ మిషన్లు లేవన్నమాట. మనం ఇలా న్యాచురల్, ఇది మన తెలుగోడి చిహ్నం గాయస్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్. దిస్ ఈజ్ అ డే 1 హౌ ఐ యామ్ వర్కింగ్ అనమాట. ఈరోజుటి వీడియో అంటే ఎ డే ఇన్ మై లైఫ్ అలోన్ అట్ హోమ్. నేను చాలా పనులే ఉన్నాయి. ఫస్ట్ నేనైతే కసువు అంతా నూక్కొని వస్తాను. తరువాత సామాన్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయన్నమాట. నిన్న ట్రైన్లో జర్నీ చేసిన బట్టలు, అలాగే కొంచెం నాకు ఇచ్చింగానే ఉంటుంది, ఆ బట్టలన్నీ ఉతికేస్తా. నెక్స్ట్ ఇంకా నేను నాస్టా చేయలేదన్నమాట. నాస్టా చేస్తానా లేదా నాన్న బయటే తినొస్తారా అనేది కూడా నాకు తెలీదు. అండ్ అగైన్ మధ్యాహ్నం ఏం వండుతాను, అలాగే నేను ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతాను అన్నది మొత్తం చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. బై గాయ్స్. మన దగ్గర కసువు నూకడానికి ఏ ఎలక్ట్రిక్ మిషన్లు, వాషింగ్ మిషన్లు లేవన్నమాట. మనం ఇలా న్యాచురల్ ప్రొడక్ట్తోనే కసువు నూకుతామన్నమాట. మన దగ్గర ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఇది మన తెలుగోడి చిహ్నం గాయస్. గాయస్ నూకేసి అప్పుడు వస్తానన్నమాట. ఇంకా కసువు నూకడం అయిపోయిందిలే అని అనుకోగానే నాకు ఈ గ్యాస్ పిలుస్తుంది అనమాట. నేనేం చేసినా రా 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 అంటుంది. నూకిద్దాం గాయస్, సారీ తోమేద్దాం గాయస్, తోమేద్దాం, ఏముంది తోమేద్దాం. వీ హ్యావ్ అ పాజిటివ్ స్పిరిట్. ఐఎమ్ మోటివేటింగ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి నా గ్యాస్ పరిస్థితి. అన్నం పొయ్యి మీద పెట్టి ఎక్కడికో పోతానన్నమాట, అంటే టీవీ చూడ్డానికో ఎందుకో. అది పొంగిపోయి పొర్లిపోయి రా 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 అని పిలిస్తే వచ్చేలోపు ఇలా అయిపోయింది. అందుకని దానికి మనమే కారణం కాబట్టి మనమే తోమాలి. ఇంకా తోమేకి ఇంట్లో కూడా ఎవరు లేరు కాబట్టి తోముదాం గాయస్. ఈ గ్యాస్ కోసమన్నా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. వైపు గ్యాస్ మొత్తం బాగా క్లీన్ చేసిన తర్వాత ఇటు తిరగగానే మళ్ళీ బండలు అడుగుతున్నాయన్నమాట నేనేం చేసినానని. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. ఇంకా ఏం చేద్దాం గాయస్, అవి కూడా కడగాలి కదా. కడిగిన తర్వాత కలుస్తా. బాయ్. ఇంకా బండలు కూడా కడగడానికి నా ఆయుధాలు తెచ్చుకున్నానమాట. చూడండి గాయస్, స్పిరిట్ పెట్టుకోండి, అన్నీ చేసేద్దాం. చూడండి, ఏ మిషన్లు ఉండవు అన్నమాట. న్యాచురల్గా కడిగేయడమే. ఇలా ముంచి దీన్ని ఇట్లా తీసుకొని వెళ్ళి ఇలా కడిగేసేదనమాట. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. ఇప్పుడే గోగాకు అక్క వచ్చి ఉంటే కరేపాకు, కొత్తిమీర, అల్లం తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవి మస్ట్ అండ్ షుడ్ ఏమన్నా పప్పు చారు చేస్తూ ఉంటే. చూడండి గాయస్, మన ఒక్కదానికి ఇది చాలా రోజులే అవుతుంది గాయస్. నేనేమనుకుంటున్నాను అంటే వంట చేసిన ఫస్ట్ సామాన్లు కడుగుదాం, తర్వాత వంట చేసిన తర్వాత బట్టలు తోముదాం అనుకుంటున్నా. అలాగే చేద్దాం గాయస్. మైండ్లో ఏం నడుస్తోందో
అలానే చెయ్యాలి మరి. చేద్దాం. ఫస్ట్ అయితే ఇవి ఒలుచుకొని చక్కగా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వస్తుంది. ఇంకా దీన్ని ఒలుచుకొని పెట్టుకుంటాను కదా. దాని తర్వాత సామాన్లు తోమాలన్నమాట. మన దగ్గర ఏ డిష్ వాషర్లు, వాషింగ్ మిషన్లు, సింకులు ఏం లేవు. ఒక్క సామాన్ పడినా లోపల కిచెన్లో నుంచి తెచ్చుకొని బయట ఏమంటారు కట్టలా ఉంటుంది చూడండి, అక్కడ తోముకోవాలన్నమాట. అలానే చెయ్యాలి మరి. హాయ్ గాయ్స్, ఇప్పుడు వచ్చేసినానన్నమాట వంట చేయడానికి. చూస్తారు కదా నా కళాకారం వంటల్లో ఎలా ఉంటుందని. అంటే నేను ఎగ్జామ్స్ లేకుంటే ఖాళీగా ఉంటే రోజుకు 2-3 వంటలు చేసేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. అలా అని ఒక పుటేజ్ చేసేసి అదే రాత్రికి పెట్టేస్తానన్నమాట. అన్నము వేడివేడిగా చేసుకుంటాను. ఇంకా పర్ఫెక్ట్గా అయితే నాకు రాదు, ఎలా పడితే అలా చేస్తా. అది ప్రాసెస్ కరెక్టో రాంగో కూడా నాకు ఐ డోంట్ నో. మీరు చూడండి గాయ్స్ నేను ఎలా వంట చేస్తాను అని. ట్రై చేయకండి ప్లీజ్. ఇంకా నేను ఒకవేళ బాగుంటే చెప్తాను నేను, అప్పుడు కావాలంటే మీరు ట్రై చేయండి గాయ్స్. సరే ఇప్పుడు చేసేద్దాం వంట. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను వచ్చేసిన. అన్నం అయితే అంతా అయిపోయింది, చారు అయిపోయింది. చూపిస్తా చూడండి. ఇంకా సామాన్లు కూడా అయిపోయినాయి, పని మొత్తం అయిపోయింది. ఏమేం చేసినాను చూడండి. ఇదిగోండి అన్నం, స్కిప్ దట్ పార్ట్. ఇదిగోండి వేడి అన్నం, చారు, టమాటకాయ చారు, దీనికన్నా ఎక్కువ ఏం చేయలేను నేను. ఇంకా దాంట్లోకి అయితే ఆవకాయ ఉంది. ఆవకాయ నుంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం మిగిలిందనమాట కూర్చోడానికి. ఇంకా కూర్చోనికి కూడా లేదు, చదువుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయండి. పాస్ అయితే ఫెయిల్ అయితే సంగతి పక్కన పెడితే కొంచెం బుక్కులన్నా తెరిచి ముందర చదువుకునేది ఏం లేదు, మళ్ళీ ముందర తీసి పెడితే చాలన్నమాట. ఎదుగోండి 7 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ బుక్స్ అన్నీ 7 డేస్లో చదివేయాలి. ఎందుకంటే 7 రోజు నాకు ఎగ్జామ్ ఉంది. అంటే 6 డేసే చదవాలి నేను. 6 డేస్లో మధ్యలో ఒకటి హాల్ టికెట్ ఇప్పించుకోవడానికి వెళ్ళాలా. ఇంకా అట్టా లేదు నా దగ్గర, అట్టా తెచ్చుకోవాలా, పెన్నులు తెచ్చుకోవాలా, అవన్నీ తెచ్చుకోవాలి. ఎక్కువ టైం కూడా లేదు, యూట్యూబ్లో చూసి చదవాలా. 6 రోజుల్లో చదువుతానంటారా మళ్ళీ? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏమలే అమ్మ, మళ్ళీ ఫెయిల్ అయితే ఫస్ట్ ఏమలే చూద్దాం. అప్పటికి ఎగ్జామ్ 6 రోజుకి కదా. ఇలా చెప్పి ఊరికే అవుతాను, మళ్ళీ చదువుకోవాలనిపి. బుక్కులు తీసేకొచ్చినప్పుడు ఏం చదవాలలే, కొంచెం ఆగి చదువుతామనుకుంటా. ఏంటో అయినా చదవాలి గాయస్. హాయ్ గాయస్, నేను పడుకొని పోయానమాట ఫోన్ చూసి అన్నం తిన్న తర్వాత. ఇప్పుడు చెప్పినట్టే బుక్కులు పెట్టుకొని కూర్చున్నా, ఏం ఎక్కడం లేదు బుర్ర మీద. ఏమైనా మంత్రాలు ఉంటే బాగుండేదండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎలా పాస్ అవ్వాలిరా దేవుడా తల్లి, ఏంది. ఇంకా 6 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏం చదవాలా. చూడండి ఇలా జూమ్ పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నాను అనమాట. పాస్ చెయ్యి అని. ఒక్క ముక్క అర్థం కావడం లేదు, ఒక్క ముక్క అసలు. ఏందో తల్లి, నోరు కూడా తిరగడం లేదు. చూడండి, హోనోరారియం ఏంది, అదర్ క్యాపిటల్, అదర్ రెవెన్యూ, ఫౌండ్ బేస్డ్, సేల్ ఆఫ్ సపోర్ట్స్. ఏం తల్లి ఇవి, ఎట్లా రాసే తల్లి ఇవి.
సరే గాయస్, ఇంతో అంత బుర్రలో ఎక్కించుకొని వస్తాను గాయస్. ఒక్క క్వశ్చన్ చదువుకున్న చాలు నేను ఇంకా పాస్ అయిపోతా అనే ఫీల్లో ఉండిపోతాను. ఆ ఒక్క క్వశ్చన్ కూడా ఎక్కడం లేదు, అందుకే కొంచెం భయం వేస్తుంది పాస్ అవుతానా అని. ఫెయిల్ అయితే అంతే, ఇంకా చెప్పట్లేదు. సరే గాయస్, బాయ్. హాయ్ గాయస్, ఆ చదువు మన వల్ల కావడం లేదు ఈరోజు అనమాట. చదవడానికి బుర్రలోకి ఎక్కడం లేదు, అందుకని అన్నం చేసేసినా కూడా తినేదే ఉంది. వేడివేడి అన్నం తినాలని, అంటే చలికాలం కదా, కొంచెము వేడివేడి తినాలని చేసుకున్నాం. బుక్కులేమో కానీ నాకు రావడం లేదండి, మైండ్లోకి ఎక్కడం లేదు. ఏం చెయ్యాలండి నేను? ఆ ఎగ్జామ్స్ కోసమైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. ఆ చదువు మన వల్ల అవుతుంది గాయస్, అవుతుంది. పక్కన చూసి రాసి అయినా పాస్ అవుతా గాయస్. కానీ మీరు ఎగ్జామ్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఇది కొంచెం ఎక్కువ అయింది, కానీ వాపిల్ పెట్టొచ్చు, కానీ నేను పెట్టను. నాకు భయం ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వచ్చి చూస్తే డిస్క్వాలిఫై చేస్తే. ఇదిగోండి వేడి అన్నం, భలే చేసినా కదా. అన్నం చేయడంలో ఎక్స్పర్ట్ మనము గాయస్. మనకి ఏం వచ్చినా రాకపోయినా ఈ థమ్స్అప్లో ఒకటి బాగా వస్తూ ఉంటాయన్నమాట నాకు. సరే గాయస్, అండి గాయస్, ఇన్ని బట్టలు ఉన్నాయి చూడండి గాయస్, చూస్తూ ఉండే నాకు. ఇవన్నీ బట్టలు అన్నమాట, ఇంకా ఉతకాల్సినవి. మా దగ్గర వాషింగ్ మిషన్ లేదు, చేత్తోనే తోమేసి ఆరబెట్టేసి పైన వీడియో తీసుకుంటున్నాను అనమాట. చాలా ఎండ పడతా ఉంది, చెయ్యి అడ్డు పెట్టుకుంటా ఉన్నాను. చాలా అలసిపోయినాను గాయస్. ఆ బుక్కులు చూసి ఎంత అలసిపోయినానో, ఈ పనులు కూడా చూసి అలసిపోయినా. ఇంతే గాయస్ ఈరోజు వీటి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD